చేయటం మా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వాగుడుగూడెంలో యూపీఎస్ బ్యాంక్ మేనేజర్ భార్యనంటూ పరిచయం చేసుకున్న ఒక మహిళ తక్కువ వడ్డీకి గ్రూప్ లోన్లు ఇస్తున్నానని నమ్మబలికి సుమారు 35 మంది గిరిజన మహిళల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి పరారైనట్లు బాధితులు ఆరోపించారు. డాక్యుమెంటేషన్ అడ్వాన్స్ పేరుతో డబ్బులు తీసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మోసం వెలుగు చూసింది. బాధితులు అశ్వారావుపేట పోలీసులను ఆశ్రయించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుని తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. ఆయన మా దగ్గరికి వచ్చాక వాళ్ళిద్దరు వచ్చి కూడా ఇద్దరు కూడా 3 పిల్లలు వచ్చి మా దగ్గరికి వచ్చి డబ్బులు కూడా కట్టించుకుని వెళ్ళారు. డబ్బులు ఎలా కట్టారు? మీరు క్యాష్ ఇచ్చారా? క్యాష్ ఫస్ట్ 350 కట్టించారు. 1000 రూపాయలు ఇచ్చారు. 1000 రూపాయలు మళ్ళీ 1350 రూపాయలు చేశారు. లోన్ తీసుకున్నారు. మళ్ళీ కట్టేస్తారు. మళ్ళీ 3000 లోన్ చేస్తే 3000కి 397 రూపాయలు కట్టించుకున్నారు. అసలు ఓట్ల పెళ్లి పంచాయతీ మాకు స్కీమ్ ఇస్తారని చెప్పి ఫస్ట్ సార్ డబ్బులు ఇచ్చారు, ఇన్వెస్ట్ చేశారు. ఆయన ఇన్వెస్ట్ కింద అది కట్టించారు. 2 ఇన్వెస్ట్ కింద వాళ్ళు పంపి ఇచ్చారు. ఆ పంపిణీ వాళ్ళు కట్టించారు. వాళ్ళు 3 స్కీమ్ కింద 5,000 కట్టండి. మనిషికి వచ్చి 15,000, ఒకరికి 10,000, ఒకరికి 20,000, మీకు ఎంత కావాలో అంత అమౌంట్ లోన్ ఇస్తామని చెప్పి ఆదివారం ఉదయం 10 గంటలకు మా దగ్గర నుంచి అమౌంట్ కట్టుకెళ్ళారు. ఇంకేమో దీంట్లో 11కి 12కి సార్లు వచ్చేస్తున్నా, 12కి మీకు అమౌంట్ ఇస్తామని చెప్పారు. ఆ రోజు రాలేదు. మళ్ళీ మేము 12కి ఫోన్ చేస్తున్నాం కదా, ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నామని చెప్పారు, కానీ రాలేదు. ఆదివారం నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మేము వాళ్ళ ఇంటికి వెళ్తే మా ఇంటికి ఎందుకు లేదని రేపు సోమవారం కదా, ఇవాళ ఆదివారం అయితే సెలవు అంటారు కదా, అది సోమవారం పోతే సార్ 10 గంటలకు మళ్ళీ వస్తానంటున్నారు. అప్పుడు వెళ్ళాం సార్. మేము వెళ్ళాము. ఆ నమ్మకం ఏముంది, అది ఏముంది, పిల్లలు రక్షిస్తామన్నారు. అది దానికి దగ్గరికి ఏముంది, మా ఆయన గారు లేరు కదా, 4 వెయిట్ చేయండి, 4 కేసు వేస్తాం సార్. అనకాపల్లి